హాయ్ అండి, టేస్టీగా ఉండే చాక్లెట్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? గిఫ్ట్ ప్యాక్ అనేది చాలా బాగుంది కదా. ఈ ఫుల్ వీడియో అనేది ఈ చాక్లెట్ ఎలా తయారు చేయాలి ఇది అనేది మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా కానీ మనం వాడుకోవచ్చు. ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా మనం ప్యాకింగ్ కూడా ఎవరికన్నా కానీ మనం గిఫ్ట్ అనేది ప్రజెంటేషన్ ఇవ్వచ్చండి. ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేస్తాం. ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలో చాక్లెట్స్ మనం చేసే ఐటెంలోకి 1 కప్ అయితే శనగకాయ తీసుకుంటున్నామండి. ఎటువంటి ఆయిల్ వేయకోకుండా నీట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. నీట్గా కలబెట్టుకుంటూనే వేయించుకోండి. అప్పుడే మీకు పప్పు అనేది ఈవెన్గా వేగుతుంది. లేదంటే ఒక సైడ్ ఏగి ఒక సైడ్ ఆకపోకుండా ఉంటుందండి, మాడిపోతుంది. జస్ట్ కలబెడుతూనే వేయించుకోండి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా అనేది పప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. 1/2 కప్ వచ్చి అడవి బాదం అండి. ఇది అడవి బాదం. దీంట్లో మనకు కావాల్సిన పుష్కలమైన ఇంగ్రీడియంట్స్ అంతా దీంట్లో ఉన్నాయి. దీన్ని కూడా 1/2 కప్ అనేది యాడ్ చేసుకోండి. ఇవి రోస్ట్గా యాగనియండి. చూడండి, బాదం కూడా ఈ విధంగా వేయించుకోండి, తీసేసేయండి. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులు అండి. జస్ట్ నువ్వులు ఒక 2 స్పూన్లు అయితే చాలు. ఇవి కూడా వేయించుకోండి. చూడండి, నువ్వులు కూడా వేగిపోయేసాయి. పక్కగా తీసి పెట్టేసుకుందామండి. చూడండి, వేయించి పెట్టుకున్న పప్పుకి నీట్గా ఇలా తోలు తీసేసుకునేసి మిక్సీలో కచ్చాపచ్చగా తీసుకుందామండి. చూడండి, ఇలా చేసుకోండి. ఫైన్ పౌడర్ అయితే చేయొద్దు, కొద్దిగా గరుగ్గా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బాదం కూడా పౌడర్ చేసుకుందాం. చూడండి, ఇది కూడా శనగకాయ పప్పు ఎలా వేసుకున్నాం అలాగే కచ్చాపచ్చగా అనేది వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో తీసేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఖర్జూరం అండి. ఖర్జూరం మనం తీసుకున్న ఐటెంకి నేను 100 గ్రామ్స్ ఖర్జూరం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని కానీ మనం మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఖర్జూరం కూడా ఇలా నీట్గా కట్ చేసుకునేసేయండి. బాగా ఇది మనకు పప్పులో కలిసిపోవాలండి. అలా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, మొత్తం మనం ఈ మిక్సింగ్ని ఇది మొత్తం బాగా కలుపుకునేద్దామండి. కొద్దిగా వేసేసుకుంటూ కలుపుకోండి. చూడండి, మనం మిక్సీలో ఖర్జూరం అది వేసుకున్నాం కదా, అది బాగా ఇట్లా నీట్గా కలుపుకోండి. ఇట్లా మనకు గోధుమ పిండి ముద్దలాగా చపాతీ ముద్దలాగా వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక 3 బిట్స్గా చేసుకుందాం. అనేది కట్ చేసుకుందామండి. పొడవుగా చేసుకుందాం. బాగా నీట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకునేసి మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ నువ్వులు అయితే ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లోకి రౌండ్ అప్ చేయండి నీట్గా. అంటే దీనికి మొత్తం నువ్వులు మోల్డింగ్ అవ్వాలండి. సెంటర్లోకి అనేది ఇలా ప్రెస్ చేసుకోండి. కొద్దిగా ఇలా అనేది కొద్దిగా బాగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా అనేది అన్నీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను. అన్నీ అయితే ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను. హాయ్ అండి, నేను ఈ క్యారమిల్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో వైట్ డార్క్ ఇది తీసుకున్నానండి. నాకు 2 కలిపి 260 పడ్డాయి. చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న పీస్ అయితే అండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా క్రీమ్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, నేనైతే 2 స్పూన్స్ అమూల్ వాళ్ళది క్రీమ్ వేస్తున్నానండి. మీ ఇంట్లో పాల మీద మేగడు కానీ ఫ్రెష్ది అదన్నా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వేసానండి. దీన్ని బాగా కలుపుకుందాం. అప్పుడు మనకు లైట్ చాక్లెట్ కలర్ అనేది వస్తుంది. చూడండి, నేను మొత్తం 3 స్పూన్స్ అయితే క్రీమ్ వేసానండి. 3 స్పూన్స్ వేస్తే ఈ కలర్కి వచ్చిందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం.
సెంటర్ పాయింట్లో అనేది చాక్లెట్ అనేది ఇలా వేసుకోండి. మరీ ఫుల్గా వేయద్దు, ఎందుకంటే మళ్ళీ వైట్ వస్తుంది కాబట్టి. చూడండి, వైట్ క్యారమిల్ కానీ మనం కరిగించుకుందాం. వైట్ చాక్లెట్ అండి ఇది. వైట్ చాక్లెట్ కూడా నీట్గా కరిగించుకుందాం. సేనండి వైట్ చాక్లెట్ కూడా సెంటర్లో వేసుకోండి. ఒక చిన్న పుల్ల తీసుకొని ఒక వాటర్ జస్ట్ అట్లా అనుకోండి. లోపల వరకు అనేది క్యారమిల్ అనేది వెళ్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనకు పీసెస్గా మనం కట్ చేసుకుందాం. కొద్దిగా డార్క్ చాక్లెట్ వేసుకుంటామండి. మిల్క్ చాక్లెట్లోకి 1 స్పూన్ వేసాను. కొద్దిగా అయితే క్రీమ్ కూడా కొద్దిగా వేస్తున్నాను. మొత్తం ఇవంతా డబుల్ బాయిల్డింగ్ చేసుకుందామండి. చూడండి, 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మనకి ఏ సైజు కావాలో బైట్స్ ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజు కట్ చేస్తున్నాను, 1 ఇంచు. చూడండి, లోపల చాక్లెట్ అండ్ ఫ్లేవర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. పిల్లలు తినేటప్పుడు చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే ఇవి మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా అయితే మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఇంకా వెరైటీగా చేసుకుందామండి. ఇంకా డెకరేషన్ చేద్దాం దీన్ని కొద్దిగా. చూడండి, చాక్లెట్ ఫ్లేవర్లో ఇలా మొత్తం అనేది చాక్లెట్స్ అంతా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకునేసేయండి. ఇలా డిప్ చేసుకునేసి పెట్టుకునేసేయండి. ఇవి పెట్టుకున్న వాటిని మనం ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో. హాయ్ అండి, ఇప్పుడు మనం చాక్లెట్ అనేది మోల్డింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనకి ఇవి గిఫ్ట్ హ్యాంపర్ పేపర్స్ వస్తాయి కదండి, గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకునే పేపర్స్. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో చాక్లెట్ అనేది 1 పీస్ ఆఫ్ చాక్లెట్ తీసుకోండి. దాన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకునేసి ఇలా అనేది ప్యాకింగ్ చేయండి. ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత సైడ్లలో ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా. నేనైతే అండి సైడ్లలో దారం అనేది చుట్టేస్తున్నాను. చూడండి, పూలు అల్లుకునే దారం అనేది ఉంటుంది కదా మన దగ్గర, ఆ దారాన్ని అనేది టైట్గా అనేది చేసేయండి. ఇలా లాస్ట్లో ఇలా తెంపేసేయండి. మీకు నీట్గా అనేది
చాక్లెట్ మోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా చాక్లెట్ మోల్డింగ్ అనేది వచ్చిందో. చూడండి నెక్స్ట్ చాక్లెట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇలా నీట్గా మోల్డింగ్ చేసుకోండి. సైడ్ చాలా సింపుల్, అంటే గట్టిగా లాగేసామంటే దారం అనేది టైట్గా పట్టుకుంటుంది. మీకు మిషన్ దారం ఉన్నా కానీ పర్వాలేదు, అదన్నా చుట్టుకోండి. లేదు ఆన్లైన్లో మనం షాపింగ్ చేసే వాళ్ళకైతే ఆన్లైన్లో అట్లా వెబ్సైట్లలో అయితే మనకు చాక్లెట్ ఫోల్డింగ్ చేసే ఒక స్టిక్స్ లాంటి వైర్ అనేది ఉంటుందండి, అది కూడా అమ్ముతారు. దాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. మనం అంత పర్ఫెక్ట్గా అయితే మనం షాపింగ్కి ఏమి వేయడం లేదు కదా, మనం పిల్లలకి ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే సింపుల్ ప్రాసెస్లో ఇలా బైండింగ్ చేస్తున్నాను. ఇది చుట్టడం వల్ల ఏంటంటే పిల్లలు మనకు బయట నుంచి మమ్మీ బయట నుంచి తెచ్చింది చాక్లెట్స్ కొనుక్కొని వచ్చింది అనే ఫీలింగ్లోనే ఉంటారనమాట. ఇది మనం తయారు చేసాము అనే దానికన్నా పిల్లలకి కొనుక్కొని వచ్చాము అంటేనే చాలా ఇష్టంగా అనేది తింటారు. మనం ఎంత కమ్మగా ఎంత రుచిగా మనం ఇంట్లో చేసినా కానీ అంటే అవి లైక్ చేయడం చాలా తక్కువ. మనం అదే బయట నుంచి తెచ్చిచ్చాము అని చెప్పండి, ఒకటి తినేవాళ్ళు 4 కూడా తినేస్తారండి, అంత ఇష్టంగా తింటారనమాట. ఈ విధంగానే మనం చాక్లెట్స్ అంతా అనేది మోల్డింగ్ చేసేసుకుందాం. కొన్ని చాక్లెట్స్ అనేది నేను రౌండ్ షేప్ కూడా చేశాను. ఆ రౌండ్ షేప్ని కూడా ఏం లేదండి, చూడండి ఇలా పెట్టేసేసి మోల్డింగ్ చేసేసేయండి. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది? మీకు నచ్చిన వాళ్ళైతే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీ పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ అనేది నేను మీకు నేర్పిస్తున్నానండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా హైజెనిక్గా తయారు చేసి పెట్టండి. హెల్దీ ఫుడ్ అండి, చాలా చాలా హెల్దీ. ఇంత హెల్దీ ఫుడ్ అనేది మనకు బయట ఎంత డబ్బులు ఇచ్చినా కానీ దొరకదండి. ఒక్కసారి అనేది మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ బెస్ట్ రిజల్ట్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ అనేది వస్తుందో. ఇవి ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసేసుకునేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ అలాగే ఉంటాయండి. పిల్లలకి కూడా ఫ్రిడ్జ్లో మనం ఇప్పుడు డైరీ మిల్క్ అవి బయట తెచ్చుకుంటాము, ఎయిర్టైట్ గాలిపోని బాక్స్లోనే కదండి వాళ్ళు కానీ స్టోర్ చేసి పెడతారు. అలాగే మనం గాలిపోనికోకుండా ఒక బాక్స్లో వేసి పెట్టేసి స్టోరేజ్ చేసి పెట్టేసుకునేసామంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయండి. చాలా సూపర్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే దానికైతే నేను గ్యారెంటీ ఇస్తాను. మనకు ఇలా బటర్ పేపర్ మీద వేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది వేస్ట్ కాదండి. అదేవిధంగా మనం